రోజు జనం వాళ్ళు కావచ్చు, పట్టపడి పోవచ్చు, ఇద్దరు పోవచ్చు. ఇప్పుడు ఈ గొడవలు అనేది స్టార్ట్ చేసి ఎండింగ్ మొత్తం మీరట్టుగా ఖచ్చితంగా అలా ప్రమాణం చేయాలి. ఇరువంకాలు నా చేతులు చేసి ప్రమాణం చేసి నేను ఒకటే చెప్పాను, మిమ్మల్ని నేనే ఓట్లు తెమ్మంటున్నాను, ఓట్ల కోసం ఏమైనా చెప్పమంటున్నాను, మీకేం కావాలో చెప్పండి, నేను చేసి పెడతాను. కానీ గొడవలు పెట్టుకోవద్దు. మీరు కాదు, ఏమైనా వైసీపీలతో గొడవద్దు, వేరే పార్టీ వాళ్ళతో గొడవద్దు, గొడవలు పెట్టుకోవద్దు. ఎలక్షన్ వచ్చినప్పుడు ఎవరు నచ్చిన పార్టీ కూడా చేసుకుంటారు, నచ్చిన మనిషి కూడా చేసుకుంటారు, అది వేరే సంగతి. మామూలు రోజున గొడవలు ఒక్కటి ప్రమాణం చేసి పోలీసులు పెట్టి ఆ ఊళ్ళో గొడవగా జరిగితే మేము ఊరిని జోక్యం చేసుకుని మీరు సీరియస్ యాక్షన్ తీసుకుంటాం జరగాలి చెప్పేసి. అందుకని పోలీసులు పెట్టి గంపలు ఎత్తుకొని కబర్లు పెట్టుకొని పోయే రోజులు వచ్చినాయి. ఎండలు పండించి తొందరలో అట్లా మాట్లాడుతూ ఉన్నారు. నా మీద ప్రమాణం చేశారు, నలుగురు నా మీద ప్రమాణం చేసి చేయించుకున్నాం. అర్థమైందా? ఆ రోజు చూద్దాం. ఏదన్నా ఉంటే పోలీసుని సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. దాంట్లో ఏం తేడా లేదు, ఇప్పుడు మన అవసరమైంది పోలీస్ పికెట్ పెట్టించాను కదా, మళ్ళీ మీ వాళ్ళు అందరూ వచ్చి పోలీస్ పికెట్ వద్దన్నా కూడా దానికి పెట్టాల్సింది పెట్టించాను కదా, ఏం ఉండదు. గొడవలు కానీ జరిగితే ఖచ్చితంగా పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. గొడవలు చేసే వాళ్ళకి నేను సపోర్ట్. నేను చెప్పేది పార్టీ కాదు, తెలుగుదేశమే కాదు, ఎవరు వేరే పార్టీ వాళ్ళతో కూడా గొడవలు ప్రశాంతంగా భయపడతారు కదా. వాళ్ళు మాట్లాడి నా మీద ప్రమాణం చేశారు. ఏం కాదమ్మా, గొడవలు పెట్టుకోవాలి ఏముండదు. పిల్లలిద్దరూ రావాలా